దక్షిణ భారతంలో మళ్ళీ యూనిఫామ్ వర్సెస్ ఫెయిత్ అనే ఒక పాత వివాదం న్యూ ఎపిసోడ్ ను ప్రారంభించింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే కేరళలో ఒక లాటిన్ క్యాథలిక్ స్కూల్లో హిజాబ్ రగడ ఇప్పుడు ఫ్లాష్ పాయింట్ గా మారింది. ఒక విద్యార్థిని హిజాబ్ ధరిస్తానని పట్టుబట్టడం, దానికి స్కూల్ యాజమాన్యం నో పర్మిషన్ అనటంతో హై టెన్షన్ నెలకొంది. క్లాసులు ఆగిపోయాయి, టీచర్లు సెలవులు పెట్టారు. స్కూల్ కు 2 రోజులు షట్ డౌన్ ప్రకటించాల్సి వచ్చింది. $770 బిలియన్ల మార్కెట్ క్రాష్ కంటే కూడా ఇలాంటి సోషల్ క్రాష్లు సమాజానికి మరింత ప్రమాదకరం. అసలు డ్రెస్ కోడ్ అంటే ఏంటి? ఇది డిసిప్లినరీ టూలా లేక రిలీజియస్ కంట్రోలా? ఈ వివాదానికి పొలిటికల్ కలర్ ఎలా యాడ్ అయింది? ఈ డ్రామా వెనుకున్న రియల్ క్వశ్చన్స్ ఏంటి? ది టెన్షన్ ఈజ్ రియల్. కేరళలో ఇప్పుడు ఎడ్యుకేషన్ వర్సెస్ ఐడెంటిటీ అనే బిగ్ ఫైట్ నడుస్తోంది. లాటిన్ క్యాథలిక్ చర్చ్ ఆధ్వర్యంలోని స్కూల్ సెక్యులర్ యూనిఫామ్ పాలసీని ఫాలో అవ్వాలని డిమాండ్ చేసింది. నో హిజాబ్, నో రిలీజియస్ సింబల్స్, బట్ ద ఫెయిత్ ఫ్యాక్టర్ కేమ్ ఇన్ టు ప్లే. విద్యార్థి తన రిలీజియస్ రైట్ కోసం స్టాండ్ గా ఉంది. ఈ ఇష్యూ ఎస్కలేట్ అవడానికి FCPI లీడర్ల ఇన్వాల్వ్మెంట్ కారణమని బీజేపీ లీడర్స్ అలెజ్ చేస్తున్నారు. ఇది కేవలం స్టూడెంట్ వర్సెస్ స్కూల్ ఫైట్ కాదు, ఇది పొలిటికల్ అజెండా. ద ఇంపాక్ట్, మెంటల్ స్ట్రెస్, టీచర్లు సిబ్బంది సెలవులు తీసుకోవటం, స్కూల్ ఏకంగా 2 రోజులు క్లోజ్ అవ్వటం ఎంత డీప్ పానిక్ ఉందో చూపిస్తోంది. ది బిగ్గెస్ట్ క్వశ్చన్, ఒక స్కూల్ ఒక చైల్డ్ యొక్క ఐడెంటిటీని డిక్టేట్ చేయగలదా? లా అండ్ ఆర్డర్ ఏం చెబుతోంది? సుప్రీం కోర్టు యొక్క గైడ్ లైన్స్ ఏంటి? గవర్నమెంట్ బ్యాలెన్స్డ్ స్టాండ్ తీసుకుంటోంది. స్కూల్ యూనిఫామ్ ను పాటించాలి, కానీ వైలెన్స్ వద్దు అని వార్న్ చేస్తోంది. బట్ ద రియల్ ఛాలెంజ్ ఇస్ ఈ సెన్సిటివ్ ఇష్యూను పొలిటికల్ వెపన్ గా వాడుకోవడం ఆపాలి. స్కూల్స్ ను పీస్ఫుల్ లెర్నింగ్ ప్లేస్ గా ఉంచాలి. దానికి బదులు వాటిని రిలీజియస్ బ్యాటిల్ ఫీల్డ్ గా మారుస్తున్నారు. ద సెక్యులర్ ఫ్యాబ్రిక్ ఆఫ్ ఇండియా ఈస్ బీయింగ్ టెస్టెడ్. కేరళలో కూడా యూనిఫామ్ రూల్ వర్సెస్ ఫెయిత్ రైట్ మధ్య విన్ విన్ సొల్యూషన్ దొరుకుతుందా? ద హై టెన్షన్ డ్రామా కంటిన్యూస్. కేరళలో రాజుకున్న ఈ హిజాబ్ వివాదం ఒక మతపరమైన అంశాన్ని మించి సమాజంలోని సున్నితమైన చిక్కుముళ్లను మనకు చూపుతోంది. స్కూల్ యాజమాన్యం, విద్యార్థిని ఇద్దరు తమ తమ దృక్పథాలలో సరైందే కావచ్చు, కానీ సామరస్యం దెబ్బతినకుండా, విద్యా వాతావరణం చెడిపోకుండా ఈ సమస్యను పరిష్కరించడం అత్యవసరం. రాజ్యాంగంలోని మత స్వేచ్ఛ, విద్యా సంస్థల క్రమశిక్షణ మధ్య సరైన మార్గాన్ని వెతకాలి. ఈ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో వేచి చూద్దాం.